భూమి, సముద్రాలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గోళాలు ఎన్ని ఉన్నాయి అంతులని, ఎన్ని కలిసి ఒక భాగమైతే ఇంకా 3 భాగాలు ఉంటా. పరమేశ్వరుడు ఎంత గొప్ప! అంతటి గొప్ప పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. మనము ఏదో గుళ్ళోకి పోయి టెంకాయ కొట్టాము, దైవ దర్శనం అయింది అంటాం. ఏమిటి దర్శనం? అది ప్రకృతిలోని ఒక బొమ్మ దర్శనం అంతే. మనలాగా పుట్టి వాళ్ళు పోయినారు భక్తులుగా ఉండి. ఆ బొమ్మలను చూసి మాకు అది కావాలి స్వామి, ఇది కావాలి స్వామి అని కోరుకుంటే అవి ఏమి ఇవ్వవు. ఇచ్చేవాడు, తీసుకునేవాడు, పుట్టించేవాడు, పుట్టిన తర్వాత పెంచేవాడు, పెంచిన తర్వాత మళ్ళీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ జీవుణ్ణి తీసుకుపోయేవాడు, మళ్ళీ ఇంకో దేహములో ప్రవేశపెట్టేవాడు. ఇదంతయో ఆ పరమాత్మ తత్వం. ఆ పరమాత్మకు రూపం లేదు. రూపం ఉంది అనుకోండి, ఎట్లా చేస్తాడు ఇవన్నీ? గర్భములో శిశువు ఎట్లా తయారవుతాది? కడుపు లేకపోయి దేవుడు ఎట్లా చేస్తాడు? అది రూపము లేని ఒక అనంతమైనటువంటి దివ్యశక్తి. ఆ దివ్యశక్తి పరంగానే కడుపులో దేహములో పిండము తయారవుతుంది. ఆ శక్తిని అక్కడ ఇచ్చి పెట్టి తయారు చేస్తూ ఉంటాడు ఆయన. ఇది పరమాత్ముడు. దీన్ని ఒక్క పరమాత్మ తప్ప మరి ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే అది అనంత రూపశక్తి. ఆకారం ఉన్నవాడు వస్తువులను చేయగలడు. ఆకారం ఉంటే ఒక గడియారం చేయను, ఒక ఇల్లు కట్టను, లేదా ఒక మేడ కట్టను, ఒక బంగారు ఏయన్న వస్తువులు చేయను, ఇవి చేస్తాడు. కానీ ప్రతి జీవి ప్రతి శరీరములో ఇంకొక శరీరాన్ని ఉత్పన్నం చేసి ఆ శరీరములో జీవుణ్ణి ప్రవేశపెట్టి ఎవరు చేయగలరు? ఆలోచించండి బాగా, ఎవరు చేస్తున్నారు? ఇటువంటి చేసేటటువంటి దేవుణ్ణి వదలి మనల్ని ఈ భూమి మీద పుట్టించి ఈ భూమి మీద మనకు కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి ఆయన ఇస్తూ పెంచి పోషిస్తున్నాడే, అటువంటి వానికి ఒకంత దయతో లోకానికి మేలు చేసేటువంటి ధర్మ కార్యాలకు దానం చెయ్యాలి. అటువంటి చేసేటువంటి దానమే గొప్ప పుణ్యం. అంతకు తప్ప ఇతరత్రా పనులన్నీ ఎన్ని చేసినవి కూడా పుణ్యఫలం కావు. పుణ్యము రావాలి. ఆ పుణ్యము సంపాదించుకునే మార్గాలు తెలుసుకొని ఈ వేద జ్ఞానము ద్వారా ఆ పుణ్యము చేయవలసిందే. ఈ యొక్క చేసుకోవడానికి ఈ మానవ జన్మను ఇచ్చినాడు దేవుడు. లేకపోతే వేరే జన్మలకు పుణ్యం అవసరంలే. ఆ జన్మల్లో అవి ఎప్పుడు కూడా ఏ మంచి పని చేయలేవు, కేవలము తింటాయి, తిరుగుతాయి.